హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్స్. ప్రతి ఏటా ఎండలు మండిపోతున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు భానుడు బగబగమంటున్నాడు. ఇక ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరగాల్సిందే మరి. దీనివల్ల నెల తిరిగేసరికి అమ్మో కరెంటు బిల్లు చూస్తే గుభేల్మంటోంది మరి. ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గం లేదా? కరెంటు బిల్లులే లేకుండా భారీగా పెరగకుండా ఏసీలు ఎక్కువగా వాడకుండానే మన ఇల్లు సహజంగా చల్లగా ఉండే పద్ధతే లేదా? ఖచ్చితంగా ఉందనే అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. మరి అదేంటో ఇప్పుడు పొలిటికో స్పెషల్ స్టోరీలో చూసేద్దామా మరి. ఇల్లు సహజంగానే చల్లగా ఉండేలా చేసే ఒక సరికొత్త నిర్మాణ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతోంది. ఇది ఆల్రెడీ విదేశాల్లో ఉన్నప్పటికీ భారత్లో కూడా దీన్ని ప్రవేశపెట్టే పద్ధతిని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టిని ఇది ఆకర్షిస్తోంది. అదే ఈపీఎస్ వాల్ టెక్నాలజీ. సాధారణంగా మనం థర్మోకోల్గా పిలిచే పదార్థంతో ఈ గోడల్ని నిర్మిస్తారు. ఈ గోడలు బయటి వేడి ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అసలు ఈ ఈపీఎస్ అంటే ఏంటంటే దీని పేరు ఎక్స్పాండెడ్ పోలీస్టెరిన్ అని అర్థం అనమాట. ఇది ఒక ప్రత్యేకమైన ఫోమ్ పదార్థం లాంటిది. ఇందులో పెద్ద మొత్తంలో గాలి బంధించి ఉంటుంది. ఈ గాలి పొర కారణంగా వేడి ఒకవైపు నుంచి మరోవైపునకు సులభంగా వెళ్ళలేదు. అందుకే ఈ ఈపీఎస్ భవనాల గోడలు, పైకప్పులు ఇన్సులేషన్ వ్యవస్థలో ఇప్పుడు విస్తృతంగా వాడుతున్నారు. ఇక దీనివల్ల మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. ఈ ప్యానెల్స్ బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడం మాత్రమే కాకుండా పిల్లర్స్ అదేవిధంగా బీమ్లపై బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ సాంకేతికతతో ఇల్లు ఎలా చల్లగా ఉంటుందనే విషయానికి వచ్చినట్టయితే ఈపీఎస్ గోడల ప్రధాన బలం వాటి థర్మల్ ఇన్సులేషన్ అన్నమాట. ఇందులో ఉండే కోల్డ్ సెల్ నిర్మాణం గాలిని బంధించి ఉంచడం వల్ల బయట ఎండ తీవ్రంగా ఉన్నా ఆ వేడి నేరుగా ఇంట్లోకి రాదు. సాధారణ ఇటుక గోడలతో పోలిస్తే ఈపీఎస్ గోడలు ఉన్న ఇళ్లలో లోపలి ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలపై ఆధారపడడం చాలా వరకు తగ్గిపోతుంది మరి. ఫలితంగా దీర్ఘకాలంలో మన కరెంటు బిల్లుల భారం కూడా భారీగా తగ్గుతుంది. ఇక గోడలతో పాటు పైకప్పులో కూడా ఈపీఎస్ను ఉపయోగిస్తే వేడిని మరింత సమర్థవంతంగా మనం అడ్డుకోవచ్చు. అందుకే కొత్త తరహా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల్లో దీనికి డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు చాలా విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యం. ఈపీఎస్ మంచి ఇన్సులేషన్ ఇచ్చినప్పటికీ దీనిని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సరైన ఫార్మేషన్ అన్నది ముఖ్యం. తేమ నుంచి రక్షణ, సరైన వెంటిలేషన్, అలాగే అదనపు రక్షణ పొరలు వంటి అంశాలను నిర్మాణ సమయంలో తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని మాత్రమే ఇలాంటివి నిర్మించినప్పుడు యూజ్ చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక సాధారణంగా ఈపీఎస్ను ఒక్కదానినే నిర్మాణ పదార్థంగా ఉపయోగించకుండా ఇతర నిర్మాణ సామాగ్రితో కలిపి వాడుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటి డిజైన్, మీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, స్థానిక నిర్మాణ ప్రమాణాలను బట్టి దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకొని ముందడుగు వేయడం ఎంతో మంచిది. చూశారు కదా, టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన జీవన విధానాన్ని సులభతరం చేసే ఇలాంటి ఎన్నో సరికొత్త పద్ధతులు ఎన్నో అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. మరి ఈ వేసవి తాపానికి, పెరిగే కరెంటు బిల్లులకు చెక్ పెట్టడానికి ఈపీఎస్ వాల్ టెక్నాలజీ ఒక మంచి ప్రత్యామ్నాయంగానే కనిపిస్తోంది. మరి కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈ అత్యాధునిక పద్ధతిని పరిశీలించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.